నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 17, 25 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు. అభివృద్ధి చేసిన ప్రతిపాటికే పట్టం కట్టాలని పిలుపు. పట్టణంలో మరియు సాతులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు. సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. సంకురాత్రిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిపాటి వెంకటకుమారి. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించిన కుమారి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పసుమరు కోండ్రుపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాటి. చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్టు చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. వ్యసనాలకు బానిసై నేరాలు చేస్తూ పట్టుబడిన నేరస్తులు. ముస్లింలతో ప్రతిపాటి ఆత్మీయ సమావేశం. వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని సూచన. బీసీలకు సరైన న్యాయం వైఎస్ఆర్సీపీలోనే జరిగింది. వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలియజేస్తున్న బీసీ సంఘం నేతలు. కోతల ముఖ్యమంత్రిగా నవ్వుల పాలైన జగన్ రెడ్డి ఇకనైనా తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం మానుకోవాలన్నారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. మేనిఫెస్టో నిండా అబద్ధాలు, అసత్యాలతోనే నింపిన జగన్ ఇంకా ఎంతకాలం తెలుగుదేశానికి ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని అభండాల ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. తనకంటే చంద్రబాబు సూపర్ 6తో ప్రజలకు 80,000 కోట్ల అదనపు లబ్ధి అని తన నోటే అంగీకరించిన జగన్ ఇంకా ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో చెప్పాలన్నారు ఆయన. చిలకలూరిపేట పట్టణంలోని 17, 25 డివిజన్లలో ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 25వ డివిజన్లోని బొందులపాలెం పోలేరమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రతిపాటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగునా హారతులిచ్చి ఆశీర్వదించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, చిలకలూరిపేట అభివృద్ధే తమ ఆకాంక్ష అని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమం విషయంలో కావచ్చు, ముస్లింల రిజర్వేషన్ విషయంలో కావచ్చు, జగన్ సహా వైకాపా నేతల గ్లోబల్స్ ప్రచారం ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయని వ్యక్తి, విద్యా దీవెన, వసతి దీవెనల డబ్బులు ఇవ్వని వ్యక్తి, రైతులకు పంట నష్టపరిహారం మొత్తాలు కూడా బటన్లు నొక్కేసి మరీ ఇంతవరకు అందించని వ్యక్తి తెలుగుదేశం పార్టీపై నిందలు వేయడం హాస్యాస్పదమన్నారు ప్రతిపాటి. ఇదే సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలు చేస్తున్న ప్రలోభాల పంపిణీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడుతున్న 100 కోట్ల నగదు, కోట్లాది రూపాయల మద్యం, తాయిలాల సామాగ్రి మొత్తాన్ని వైకాపా ఖాతాలోనే వేయాలని ఆయన ఈసీని కోరారు. నేరుగా గెలిచే అవకాశం లేదని, వైకాపా ఇలా అడ్డదారులు తొక్కుతుందని, కానీ వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా మే 13న జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే ఘన విజయమన్నారు ప్రతిపాటి పుల్లారావు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోత రాజా రమేష్, బీజేపీ కన్వీనర్ జయరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని
భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు అరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు అరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు అరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి కట్టారని కూటమి నేతల మాటల్ని నమ్మొద్దని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనామోహన్ నాయుడు తెలిపారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎన్నికల ప్రచార విజయరథంపై ఎక్కి రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా చందవరం సెంటర్లోని రైల్ గేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాలకేంద్రం సెంటర్, బ్యాంక్ సెంటర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి, లంచాలకు తావులేని పారదర్శక పాలన అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99% పైగా సీఎం జగన్ అమలు చేశారని, నవరత్న పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతునిచ్చి మే 13న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు, ఏఎన్సీ చైర్మన్ గుంటు శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ తోట రాజేందర్ ప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ అల్లడి రవికుమార్, నాదెళ్ల గణపవరం సొసైటీ అధ్యక్షులు కురగొంట్ల వెంకటరెడ్డి, మంగు ఏడుకొండలు, మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి, ఎంపీటీసీ బండారు వీరప్రతాప్, నాయకులు ఉడత వెంకటేశ్వరరావు, గద్దె కోటయ్య, శివన్న, సింగారెడ్డి కోటిరెడ్డి, సిహెచ్ నాగేశ్వరరావు, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎవరైనా సరే అది సొంత పార్టీ
నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఈ గ్రామ పెద్దలకు, మహిళా తల్లులకు, యువకులకు ఈరోజు ఎన్నికల శంఖారావం మోగుతా ఉంది. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఒక పక్కన పెత్తందారుడు పక్షాన నిలబడ్డారు. మరొక పక్కన పేదవాడు నిలబడ్డాడు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి, ఆయన తనయుడు శరత్. ఒక్క చిలకలూరిపేటలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు వారిద్దరు. పొరపాటునో గ్రహపాటునో మళ్ళీ కనీస స్థానాలు దక్కినా వారి దోపిడీ, అక్రమాలు, అరాచకాలకు దాన్నో లైసెన్స్గా భావించి వైకాపా మూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాదెండ్ల మండలం సంక్రాంతిపాడులో ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా వెంకటకుమారి, శరత్ ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. నాయకులు, కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు. తెలుగుదేశం అమలు చేయనున్న సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటకుమారి మాట్లాడుతూ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్లుగా విధ్వంసకర పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. ఇది జరిగితేనే మరింత సంక్షేమం, మరింత అభివృద్ధి అందించే ప్రజాపాలనకు బాటలు పడతాయన్నారు ఆమె. మహిళలకు సూపర్ 6 పథకాలతో కలిగే మేలుతో పాటు 50 ఏళ్ల పెన్షను, 50 ఏళ్లకే పెన్షను, అది కూడా నెలకు 4000 ఇంటికే అందుతాయన్నారు. అది జరగాలంటే ప్రతి ఇంట్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపైనే వేసి ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి శరత్ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, బెట్టింగ్, గాంబ్లింగ్, కేసినో, విష సంస్కృతులలో యువత జీవితాల్ని, భవిష్యత్తును నాశనం చేసిన బ్లూ బ్యాచ్ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దన్నారు. చిలకలూరిపేట నుంచి తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావును, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించుకుంటే తిరిగి అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని శరత్ సూచించారు. ఎంత అధ్వానంగా ఉంది, ఎలా రోజు తిరుగుతున్నారా మీరందరూ ఈ రోడ్డు మీద అని చెప్పి చాలా బాధేసింది. మన వేసిన రోడ్లు తప్పితే ఈ 5 సంవత్సరాలు చిన్న అభివృద్ధి కూడా చేసిన పాపాన పోలేదు. గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా కేవలం ఓటు బ్యాంకుగా ఓటు వేయించుకొని అడగటానికి మాత్రమే వచ్చారు, కానీ గ్రామాల అభివృద్ధికి మాత్రం ఏమీ చేయలేదు వాళ్ళు. విడుదల రజని జగన్ ఒకసారి చూద్దామనే దాంట్లో విడుదల రజని బీసీల అమ్మాయినని, నేను ఈ ఊరు అమ్మాయినని చెప్పుకొని ఒకసారి ఓటేసి వాళ్ళు గెలిపించుకున్నాక ఏ ఊరు గ్రామాన్ని కూడా వాళ్ళు ఒక్కసారి సందర్శించి మీ సమస్యలు ఏంటని అడిగిన పాపాన బాలేదు. ఒక్కసారి మోసపోయారు, దయచేసి మళ్ళా మోసపోవద్దు. ఇది చిలకలూరిపేట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3గా కలిసిన ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ విమర్శించినా కానీ బిక్కినెత్తో పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు కావాల్సిందేను, మన ముగ్గురు ఐక్యంగా ఎదుర్కోవాల్సిందని జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కుయుక్తులు పండినా, ఎన్ని మనకి సఖ్యత లేకుండా చేయదలిచినా కానీ అన్నిటికీ తను ఓర్చుకొని ఇవాళ పొత్తుంటేనే ఎదిరించగలవని చెప్పి చాలా రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన వ్యక్తిగా ఇవాళ కూటమిని ఏర్పరిచారు. ఈ కూటమిని ఎదుర్కొనడానికి మనమందరం ఒక రాముడి ఎలాగైతే కనుక ఒక రావణాసురుడి మీద అవతారం ఎత్తి రాముడు, సీత, వానరులు అందరూ లక్ష్మణుడు కలిసి ఒక రావణాసురుడిని ఎదిరించబోతున్నాం. ఇది ఒక మహా సంగ్రామం లాగా ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా పోరాడి రావణాసురుని 10 తలలు విరిచేసినట్టుగా జగన్ ఒక అధికార మదాన్ని మన అందరం కూడా పోకటి వేళతో తీసేయాలని కోరుకుంటున్నాను. ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చిలకలూరిపేటలో 5 సంవత్సరాలు 2014, 2019లో మనం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ ఏ ఊర్లో నోచుకోలేదు. ఏదన్నా ఇట్లా జరగలేదని మాట్లాడితే కేసులు ఈ రోజులో ఎన్నో 2 నెలల నుంచి నేను వింటున్నాను. ప్రతి ఒక్కరికి మీద కేసులు, మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. కేసుల మీద, వాళ్ళు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సమస్యల మీద పరిష్కారానికి నోచుకోలేదు. ఇలాంటి ఒక నాయకులు ఎన్నుకునేటప్పుడు మన విజ్ఞతతో ఆలోచించాలి. ఒక 5 సంవత్సరాలు నష్టపోయాము, మళ్ళా మీరు నష్టపోకుండా
మనకు మేలు చేసేవాళ్ళు, మనకు అభివృద్ధి చేసేవాళ్ళు, ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవాళ్ళు దయచేసి ఎన్నుకోవాల్సిందిగా నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సంక్రాంతి పాళ్ళు సంక్రాంతి కళ వచ్చిందా అనిపించింది అందరినీ చూస్తుంటే. సంక్రాంతి పండుగ కూడా అందరూ ఎలాగైతే మహిళలు అందరూ వచ్చారో ఈరోజు అందరూ అలా వచ్చారు. దయచేసి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎటు తలుచుకుంటే ఓటు అటు మార్చగలరు, చేయగలరు. పోయినసారి ఒక సుల్తాన్ ఓటుతోటి మనము ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అదే ఓటు వేసే సమయం వచ్చింది. మే 13వ తారీఖున మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ అందరూ కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి పార్టీతో చల్పూరుపేట అభ్యర్థిని, ఎంపీ గారి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా. పొత్తుల కూటమిని కూడగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహంతో ఎన్నికల ప్రచారంలో చేస్తున్న బూటకపు మాటలతో ఓటమి పాలు ఖాయమని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శివనాగ మనోహర్ నాయుడు విమర్శించారు. పట్టణంలోని 25వ వార్డులో మంగళవారం ఉదయం మనోహర్ నాయుడు పర్యటించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వార్డు నందు జరిగిన అభివృద్ధి, ప్రజలకు వ్యక్తిగతంగా లభించిన సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మత భేదాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పారదర్శక పాలన అందించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా వైఎస్ఆర్సీపీ పాలన కొనసాగించారని ఆయన తెలిపారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు అభ్యున్నతి, అలాగే అన్ని రంగాల అభివృద్ధి జరిగిందన్నారు. గత టీడీపీ చంద్రబాబు పాలనకు ప్రస్తుత సీఎం జగన్ పాలనకు తేడాను గమనించాలన్నారు. అధికారం కోసం పొత్తులతో జతగట్టి కూటమి పేరిట అలవిగాని హామీలను చెబుతూ మరోమారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కావటి తెలిపారు. ప్రజలు విఘ్నతతో ఆలోచించి మేలు చేసిన ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన ఇదే విధంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో జగనన్నకు మద్దతునిచ్చి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లను వేసి చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావటి కోరారు. కార్యక్రమంలో 25వ వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింహమంటి రూపం, మేలు చేసే నైజం, నీ కీర్తి చరితం మాకు ఆదర్శం. గజరాజును ఏలమావటి, అరే వస్తున్నాడదిగో మన అన్న కావటి, రాజకీయ గజరాజును ఏలమావటి. చిలకలూరి పేటను అరే జగనన్న బాటలో ముందుండి నడిపించే మాస్ లీడరు కావటి శివనాగ మనోహర నాయుడు, కావటి శివనాగ మనోహర నాయుడు. వస్తున్నాడదిగో మన అన్న కావటి, రాజకీయ గజరాజును ఏలమావటి. అవ్వాతాతలు, వికలాంగుల పెన్షన్లపై అధికార వైకాపా కుట్రలన్నీ తేటతెల్లమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. సీఎం జగన్, సిఎస్ జవహర్ రెడ్డి కావాలనే పెన్షన్దారులని ఏడిపిస్తున్నారని, వారి రాజకీయ స్వార్థం కోసం అభాగ్యుల ఉసురు తీస్తున్నారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు ఆయన. కావలసినంత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు ఉండి ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఇంటింటికి పెన్షన్లు పంపిణీ నిరాకరించిన ప్రభుత్వ ఉత్తర్వులే ఇందుకు నిదర్శనమన్నారు ప్రత్తిపాటి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిలకలూరిపేటలో తెలుగుదేశంలో చేరికలు జోరందుకున్నాయి. వైసీపీకి చెందిన పలువురు నాయకులు, అభిమానులు సైకిల్ ఎక్కుతున్నారు. తాజాగా సోమవారం చిలకలూరిపేట పసుమర్రు 15వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరారు. కౌన్సిలర్ జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రత్తిపాటి పుల్లారావు.
అనంతరం మాట్లాడిన ఆయన పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ చెప్పిన మొండిగా వ్యవహరిస్తున్న సిఎస్ను ఇంకా ఎందుకు బదిలీ లేదా సస్పెండ్ చేయడం లేదని ఈసీని ప్రశ్నించారు ఆయన. అలానే లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులున్న డీజీపీని కూడా తక్షణం విధుల నుంచి తప్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన నలుగురు ముఖ్య నేతలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ నాయుడు సురేష్ బాబు, గ్రామ ప్రెసిడెంట్ మద్దాలి అశోక్ బాబు, సీనియర్ నాయకులు నాయుడు శ్రీనివాసరావు, ఓబూరి సాంబశివరావు పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేటలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారంతా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావూరు నాయకులు నాయుడు రమేష్ ఉన్నారు. పట్టణంలోని శాంతి నిలయంలో పాస్టర్ క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో ఓటు చైతన్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ రూపొందించిన చిలకలూరిపేట ప్రజా మేనిఫెస్టో అమలు కొరకు ప్రజాప్రతినిధులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు, పాస్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పరిసర ప్రాంత నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి సహోదరులు భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కల్పించడానికి గాను చిలకలూరుపేటలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి కొద్ది దినాలుగా ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి వారు తీసుకెళ్లారు. చిలకలూరిపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటుపై అవగాహన కల్పించే విధంగా గోడపత్రికలను తయారు చేశారు. ఈ గోడపత్రికలను పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు వేయాలని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని తెలియజేశారు. సమాజానికి మంచి చేసే నాయకులను, ఎవరు ప్రజల సమస్యలను పరిష్కరించేది అనే అంశంపై పరిగణలోకి తీసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వలివేటి వెంకట సత్యనారాయణ, రామబ్రహ్మం, శ్రీనివాసరావు, అనిల్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కాపు వెంకట్రావు, ఎస్ఐలు పుల్లారావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. వ్యసనాలకు బానిసై పలు నేరాలు చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఇద్దరు నిందితుల్ని చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లతో పాటు 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రూరల్ సిఐ పి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ రాత్రి బొప్పుడి సాంబశివరావు అనే వ్యక్తి అన్నారం నుంచి బొప్పుడి గ్రామానికి బైక్పై వెళ్తుండగా మండలంలోని గొట్టిపాడు గ్రామంలోని కుప్పగుంజి వంతెన వద్ద బైక్ను ఆపి కత్తితో బెదిరించి సెల్ ఫోన్, 3,000 రూపాయల నగదు లాక్కొని ఉడాయించడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పట్టణంలోని ఎరుకల కాలనీ, బింగిరామూర్తి పార్కు వద్ద నివసించే దేవరకొండ హనుమంత్ కుమార్ అలియాస్ బోసు, నరసరావుపేట పట్టణంలోని కోటల శివప్రసాద్ కాలనీకి చెందిన దేవర భవానీ అలియాస్ చిన్న ఈ దోపిడీకి పాల్పడినట్లు తేలింది. నిందితులను ఎంతో చాకచక్యంగా లింగంగుంట్ల బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్కూటీ 1, బైక్ 1, యాపిల్ ఫోన్ 1, ఇతర ఫోన్లు 2, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులు మరో 4 నేరాల్లోనూ ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐలు రవికృష్ణ, బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పట్టణంలోని సిఆర్ కాలనీ సమీపంలో ఉన్న ఎస్ఎంఎస్ గార్డెన్ ముస్లిం షాదీఖానాలో బుధవారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ స్థాయి ముస్లిం సదస్సు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ముస్లిం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తెలిపారు. పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న వైసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సులో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవిఎం సుబానీ, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దర్యావలి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తలా ఖాన్ పాల్గొనున్నారు. ఎల్లుండి మే 1వ తేదీన చిలకలూరిపేట నియోజకవర్గం మైనార్టీస్ మొత్తానికి కలిపి మైనార్టీ సెల్ తరపున చిల్లూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ముస్లింని కూడా అందరినీ కలుపుకొని చిల్లూరిపేట సిఆర్పి కాలనీలో ఎస్ఎంఎస్ గార్డెన్స్లో ముస్లింల సభ జరుగుతుంది. ఈ సభకి చిల్లూరిపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ సదస్సుని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైతే అభ్యర్థులు కంటెస్టింగ్లో ఉన్నారో వాళ్ళు ముస్లింల కోసం ఇఫ్తార్ వినియోగం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో ముస్లింల పట్ల జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, లేదా ముస్లింలకు చేయాల్సిన కార్యక్రమాలు కావచ్చు, లేదా ప్రభుత్వం చేపట్టిన పథకాలు కావచ్చు, ఇవన్నీ వివరించడానికి ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఈ యొక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రజలందరూలో మైనార్టీల పరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు తెలియజేయటమే ముఖ్య ఉద్దేశం. ఈ నియోజకవర్గంలో మన ముస్లిం సోదరులు దాదాపు 42,000 మంది ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకి మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా, వెన్నుదన్నుగా ఉన్నదని చెప్పి ఈ నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా తెలుసు. ఈ నియోజకవర్గంలో ముస్లింలకి రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ సంస్థ వ్యవస్థాపకులు జాన్ డేవిడ్ తనయులు, ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఫార్ కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జెసిఎస్ బర్నబాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణే పెద్ద రక్ష అన్నారు మాజీ మంత్రి, కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. బీజేపీతో తెలుగుదేశం పొత్తుపై వైకాపా విష ప్రచారం చేస్తుందన్న ఆయన ఆ విషయంలో ముస్లింలంతా సమన్వయంతో ఉండాలని, నిజంగా వారికి మేలు చేసిందెవరో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట ఎస్ఎంఎస్ గార్డెన్లో మంగళవారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్సీ అహ్మద్ ఇక్బాల్, లావురత్తయ్య ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి వైకాపా దుష్ప్రచారాలు, విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీతో కలిసి సాగుతున్న ముస్లిం మైనార్టీల్లో ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీతో రిజర్వేషన్ల రద్దుకు, క్రైస్తవ ముస్లిం ప్రార్థనలకు ముప్పు, మైనార్టీలకు రక్షణ ఉండదని, అబద్ధపు ప్రచారం చేస్తున్న వైకాపా గత 5 ఏళ్లుగా ఎవరితో కలిసి నడిచిందో చెప్పాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. భారతీయ సమాజంలో ముస్లింలు, క్రైస్తవులు అంతర్భాగమన్న ఆయన వారి ప్రయోజనాలకు ఎవరు విఘాతం కలిగించలేదన్నారు. ముస్లిం మైనార్టీలు, దళిత క్రైస్తవుల జోలికి వచ్చిన తమ పదవులతో పాటు చంద్రబాబు కూడా ఆ పదవిలో నిమిషం కూడా కొనసాగరని స్పష్టం చేశారు. వారంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం విష ప్రచారం చేస్తున్న వారంతా స్వార్థం కోసం వైసీపీతోనే ఉంటారు తప్ప ముస్లిం మైనార్టీలపైన ప్రేమ ఉండి కాదన్నారు. కూటమి శ్రేణులంతా ఎక్కడికక్కడ వైసీపీ విష ప్రచారాలని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. అటువంటి వారు చిలకలూరిపేటలో ఉన్నారని మండిపడ్డారు. తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీలో అనుమానాలు, దొంగచాటు వ్యవహారాలు తప్ప మరేం లేవన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంటూనే జగన్ వారినే నిలువున మోసం చేశారన్నారు ఇక్బాల్. బీజేపీతో తెలుగుదేశం పొత్తుపై వైసీపీ అపోహలు, భీతావహ వాతావరణం సృష్టించాలని చూస్తుందని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసమో, జైలుకు వెళ్లకుండా ఉండటాని కోసమో
లేక ప్రత్యేక పరిస్థితుల వల్లనో బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని బిల్లులకు మద్దతిచ్చారు ఆయనని తెలిపారు. అవన్నీ గమనించుకుంటే కుట్రలకు కేంద్ర స్థానం పెత్తందారీ పోకడల వైకాపాలో ఉండలేక 3 ఏళ్ల పదవీ కాలాన్ని తృణప్రాయంగా వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు ఇక్బాల్. ముస్లిం సోదరులు ఎవరు ఫేక్ వీడియోలు నమ్మవద్దని, రిజర్వేషన్లు మార్చబోమని భాజపా పెద్దలంతా చెప్పిన విషయాన్ని గమనించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దానికి ఆ విష ప్రచారం మరి ఎవరి మనసుల్లో ఉండకుండా నివృత్తి చేసేటువంటి దానికి మన షరీఫ్ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు కూడా వస్తున్నారు అన్నమాట. ఆ విధంగా ఈరోజు ముఖ్యమైనటువంటి విష ప్రచారం వారు ఏ ప్రచారాలు చేస్తూ ఉన్నారు? ఆ వైకాపా అనే ఒక అబద్ధాల పార్టీ, అబద్ధాలు అవాస్తవాలు, అది ఒక ఈ అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో పెట్టి పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజల్ని మోసగించేటువంటి పార్టీ ఆ వైకాపా. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తామంది, బీజేపీ మసీదులు కూలగొడతామంటుంది, బీజేపీ చర్చిలు కూలగొడతామంటుంది, బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న మైనారిటీని తరిమేస్తామంటుంది అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీల జోలికి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా ఈ దేశంలో ఉండేటువంటి అర్హతలే కోల్పోతుంది అని నేను మీకు ధైర్యంగా చెప్తా ఉన్నాను. ముస్లిం మైనారిటీలు కానీ క్రైస్తవుల జోలికి వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు బతికి పట్ట కట్టలేడు అనేటువంటిది ఇది యథార్థం. ఈ అసత్య ప్రచారాలు, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి దుర్మార్గపు ప్రచారాల్ని నమ్మవద్దు. తెలియని అమాయకత్వంలో వాళ్ళు నమ్మి ప్రచారం చేస్తూ ఉంటారు. దయచేసి నమ్మవద్దు అని నేను తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్పారు మన ఇక్బాల్ గారు. నేను ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేకుండా అన్నింటినీ నివృత్తి చేశారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎవరితో ఉన్నారు స్పష్టంగా చెప్పమనండి. ఈ రోజు ఈ నిమిషం ఎవరితో ఉన్నారు? మోడీతో అంటగాగుతున్నారా లేదా? మోడీ వారికి అంటగాగుతున్నారా లేదా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఇంకా చెప్పండి. 10 ఏళ్ళు కోర్టు ఒప్పుకోకుండా, ఒక వాయిదాకు పోకుండా ఉంటే కోర్టు ఒప్పుకుంటుందా? ఈ రోజు ఎవరితో అక్రమ సంబంధం కొనసాగుతుంది? తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎన్ఆర్సీకి, సిఏఏకి పార్లమెంటులో, రాజ్యసభలో, లోక్సభలో మద్దతు ఇచ్చిన వైసీపీ కాదా? ఈ విష ప్రచారం చేసేవాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. ఎన్ఆర్సీకి, సిఏఏకి లోక్సభలో, రాజ్యసభలో వైకాపా మద్దతు ఇచ్చిందా లేదా? విష ప్రచారం చేసేవాళ్ళు అడగండి. 4% రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉందో రమ్మనండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాటుకొని రమ్మనండి. దమ్ముంటే ఏ పార్టీనైనా. మా పదవుల గడ్డి పోస్తో సమానం. ముస్లిం మైనారిటీల జోలికి వచ్చిన, దళిత క్రైస్తవుల జోలికి వచ్చిన మా పదవులతో పాటు చంద్రబాబు నాయుడు గారు నిమిషం కూడా పదవుల్లో కొనసాగడు. ఆ ధైర్యం కూడా ఎవరికి లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను విష ప్రచారం చేసే వాళ్ళని మిమ్మల్ని ఒకటే అడగమంటున్నాను. ఎన్ఆర్సీకి అక్కడ మద్దతు ఇచ్చారా లేదా? సిఏఏకి మద్దతు ఇచ్చారా లేదా? మద్దతు ఏమో ఇచ్చారా లేదా అనేటువంటి మాట్లాడితే ఎక్కడ వాళ్ళు కనపడమో కనపడదు. అదేవిధంగా 4% రిజర్వేషన్ మీద అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇందాక మా కరిమల్లా, మా జమాల్ బాషా గారు కూడా మాట్లాడారు. 4% రిజర్వేషన్ ఆర్ కృష్ణయ్య గారి చేత వేయించినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 4% రిజర్వేషన్ ని కాపాడింది చంద్రబాబు గారు కాదా అని వాళ్ళు అడగండి. మీరు దానికి సమాధానం కూడా ఉండదు. అదేవిధంగా 19లో బీజేపీ
బీసీలకు సరైన న్యాయం ఒక్క వైసీపీ ప్రభుత్వంతోనే జరిగిందని, మరి ఏ ప్రభుత్వంలో జరగలేదని చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం పృథ్వీసాయి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను నిలువున మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సీఎం జగన్ మాత్రమే బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లోనూ బీసీలకు అధిక సీట్లు కేటాయించి బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు సీఎం జగన్కే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి యువజన విభాగం అధ్యక్షులు ఆల శివగోపి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు, సిహెచ్ వీరనారాయణ, ఎం సత్యనారాయణ, ఎం సాయితేజ, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ మెంబర్ ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈరోజు మరికొన్ని రోజుల్లో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మరి ఎంతోమంది బీసీ అయిపోతూ ఉన్నారు. అలానే మా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ముస్లిం మైనార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం అలానే ఎస్సీ ఎస్టీల కోసం మొత్తం 200 సీట్లు 200 సీట్లుంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి 100 సీట్లు కేటాయించడం జరిగింది. అలానే ఇతర పార్టీలను మేము అడుగుతా ఉన్నాం, మీరు మా యందు దయ ఉంచి మా బహుజన వర్గాలకి మీరు ఎన్ని సీట్లు కేటాయించారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మే నెల పెన్షన్ నగదు లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతుందని చిలకలూరిపేట మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ మే 1వ తేదీన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ అవుతుందన్నారు. అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు, బ్యాంక్ ఖాతా లేని వారికి సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ నగదు అందజేస్తారని తెలిపారు. ఎవరు కూడా అధైర్యపడవద్దని, లబ్ధిదారులందరికీ మే 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు నగదు చేరుతుందని స్పష్టం చేశారు. మనకు చిలకలూరిపేట రూరల్ మండలంలో ఈ నెలలో పెన్షన్ అంటే ఈ నెల కంటే మే నెలకు మనం పంపిణీ చేయాల్సిన పెన్షన్లు మొత్తం 8,781 ఉన్నాయి. వీటికి గాను 2,60,68,000 రూపాయలు మనం గవర్నమెంట్ నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈసారి ఈ పంపిణీ చేసే విషయంలో 2 రకాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి, నేరుగా లబ్ధిదారుల యొక్క అంటే పెన్షన్దారుల యొక్క బ్యాంక్ అకౌంట్కు నేరుగా జమ చేయటం. వాళ్లకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి నేరుగా జమ అవుతుంది. ఆ విధంగా జమ కావడానికి మొత్తం 6,701 మందికి మొత్తం 2,02,41,000 రూపాయలు ఆ విధంగా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కే జమ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే నిస్సహాయకులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఈ దివ్యాంగులు, ఇలాంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వీటి కోసం మనకు ఇలాంటి వాళ్ళు మనకు 2,080 మంది ఉన్నారు అని చెప్పేసి లిస్టు పంపించారు. దానికోసం 59,65,65,000 రూపాయల డబ్బులు మనకు బ్యాంకుకి రిలీజ్ చేయడం జరిగింది. అది డ్రా చేయడం కూడా జరిగింది. రేపటి నుంచి కూడా ఈ 2,080 మందికి పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా రేపటి నుంచి పంపిణీ చేయడం ప్రారంభిస్తారు. చిలకలూరిపేటను అభివృద్ధి చేసే వ్యక్తిని, భానుప్రసాద్ రూపొందించిన ప్రజా మేనిఫెస్టో అమలు చేసే వ్యక్తిని శాసనసభ సభ్యునిగా ఎన్నుకోవాలని పల్నాడు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, స్థానిక శాంతి నిలయం సంఘ కాపరి బ్రదర్ కృష్ణర్ అన్నారు. మంగళవారం శాంతి నిలయం చర్చిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పాస్టర్స్ ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. బైబిల్ వచనాలు ఆధారంగా పాస్టర్లు వ్యవహరించి మంచి వ్యక్తికి పట్టం కట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ రూపొందించిన ప్రజా మేనిఫెస్టో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భానుప్రసాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ షేక్ హనీఫ్ 12వ వర్ధంతి సందర్భంగా మంగళవారం చీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు షేక్ సుబానీ మాట్లాడుతూ రాజకీయ రంగంలో క్రియాశీలకంగా తన తండ్రి హనీఫ్ పనిచేశారన్నారు.
గత 12 ఏళ్లుగా ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయన జ్ఞాపకార్థం ధర్మ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.